శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం సృష్టించింది. వాంతులు విరేచనాలతో బాధితులు హాస్పిటల్లో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మంది డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులను దమల వీధి, గోల్కొండరేవు పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు. డయేరియాపై ఆలస్యంగా స్పందించిన అధికారులు కేసులు ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వైద్యాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. లో ఉన్న దమల్ వీధి, అలాగే కాకి వీధి, గుడి వీధి, మంగువార్ తోట, ఈ 4 ఏరియాస్ లో కొన్ని డైరియా కేసెస్ నమోదైంది. ఈ కేసెస్ ఉన్న చోట్ల దయచేసి మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వాటర్ దయచేసి మీరు తాగకూడదు. గతంలో ఒక 2-3 డేస్ నుంచి వాటర్ మీ దగ్గర పట్టుకుని ఉంటే దయచేసి వదిలేయండి. మీ ఏరియాకి మున్సిపల్ వాటర్ మళ్ళీ ట్యాంకర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ఏరియాలో ఎక్కడైనా బాటిల్ వాటర్, ప్యాక్డ్ వాటర్ దొరికింది, అది కూడా మీరు తాగొచ్చు. ఎక్కడన్నా మీరు వాటర్ తాగుతున్నారు అంటే బాయిల్ చేసుకుని చాలా బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తాగితే బాగుంటుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, పోయిన సంవత్సరం కూడా మనం చూసాం డయేరియా నిర్లక్ష్యం చేయడంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఆ తర్వాత అది చక్కబడడానికి ఎంత కాలం పట్టిందో. సో ప్రస్తుతం ఆ పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు వైద్యాధికారులు? అప్డేట్ చెప్పండి. ఒకసారి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం అవుతుంది. ఇప్పుడు మొత్తం దాదాపు 30 మంది పైగా ఈ డయేరియాతో వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి. 30 మందిని ఇప్పుడు ప్రస్తుతం అధికారులు జీజీహెచ్ కి తరలించారు. గత రాత్రి వివిధ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఈ బాధితులందరూ చికిత్స పొందడంతో అర్ధరాత్రి సమయంలో ఈ పేషెంట్స్ అందరూ జీజీహెచ్ కి తరలించిన పరిస్థితి నెలకొంది. బాధితులంతా దమ్మల వీధి, మేదర వీధి, గోల్కొండరేవు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారుగా అధికారులు గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ వాటర్ కంటామినేషన్ లేదా ఫుడ్ కంటామినేషన్ అనేది మాత్రం ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అర్ధరాత్రి నుంచి వాంతులు విరోచనాలతో ఈ బాధితులంతా హాస్పిటల్స్ లో చేరడం, అనంతరం డయేరియాగా గుర్తించడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 30 మంది వరకు బాధితులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలో ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వ్యాధి ప్రబలిన గోల్కొండరేవు సమీపం నుంచి మంచినీటి పైప్ లైన్ పక్కనే మురుగు కాలువ ఉండడంతో ఆ పైప్ లైన్ ఏదైతే లీకేజ్ వల్ల మురుగు కాలువ నీరు మంచినీటి పైప్ లైన్ లోకి రావడం వల్ల కూడా ఈ డయేరియా ప్రబలించినట్లు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్.